నమస్తే యాదవ్ గారు. నమస్కారం అండి. సార్ మీరు బీజేపీలో చాలా పెద్ద నేత. యశ్వంతనగర్ డివిజన్‌లో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. సార్ మీకు ఇదేంటో తెలుసా? ఇంత చిన్న డివైస్. తెలియదండి. మీరు పాన్ ఏమన్నా తింటుంటారా సార్? పాన్ షాప్‌లోకి పోతుంటారా? నాకు అలవాట్లేదండి. సిగరెట్ ఏమైనా తాగుతుంటారా? అలవాట్లేదండి. ఇది 2018లో బీజేపీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దీన్ని ఎందుకు బ్యాన్ చేసిందంటే వరల్డ్ వైడ్ దీన్ని తాగి యూత్ మేజర్‌గా మన 18 నుంచి 25 ఇయర్స్ పిల్లలు దీన్ని తాగి వాళ్ళ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇదేంటంటే సిగరెట్‌కి ఒక ఆల్టర్‌నేటివ్ అన్నమాట. సిగరెట్ తాగి ఎవరైనా మీ దగ్గరకొచ్చారనుకోండి స్మెల్ గుర్తుపడతారా మీరు? గుర్తుపడతాను. కానీ తాగి నేను మీ దగ్గరకొస్తే మీరు స్మెల్ గుర్తుపట్టలేరు. ఓకే. ఇప్పుడు నేను తాగినా ఇక్కడ మీకు ఒక ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఒక పుదీనా స్మెల్లో, ఒక ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఓకే. సో ఇంట్లో దొరకకుండా ఉండడానికి పిల్లలు దీన్ని కాలేజ్ పిల్లలు చాలా తాగుతున్నారు. ఓకే. 2018లో ఇండియన్ పార్లమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. ఓకే. అయినా ఇంకా తెలంగాణలో, హైదరాబాద్‌లో మేజర్‌గా మీ డివిజన్ మాట్లాడుకున్నా సరే చాలా పాన్ షాప్‌లో ఇవి దొరుకుతున్నాయి. ఇవి దొరుకుతున్నాయని చెప్పి మనం అక్కడ లోకల్ కార్పొరేటర్లకు గానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఇంక్లూడింగ్ డీసీపీ కూడా ఇంటిమేట్ చేసాం. ఇంటిమేట్ చేసి మీడియా వేసినా సరే దీన్ని ఇంకా అమ్ముతున్నారు. ఏంటి అని చెప్పి మనం ఎళ్లి కనుక్కుంటే ఒక్కొక్క పాన్ షాప్ 80,000 నుంచి రూ. 1,00,000 ఒక డిపార్ట్మెంట్‌కి ఇస్తున్నారని చెప్పారు. ఏ డిపార్ట్మెంట్ అని మనం చెప్పడం కంటే అది ప్రజలకే వదిలేద్దాం. సో ఇప్పుడు ఇది తాగుతున్నాం సార్. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే కొట్టి చూపిస్తాను. మీకు స్మెల్ సిగరెట్ తాగినట్టు అనిపిస్తుందా ఇక్కడ? ఏమనిపించట్లేదు. సార్ ఇంత హార్మ్‌ఫుల్‌ని ప్రజలు తాగడానికి ఇంకా అలౌ చేస్తున్నారు. సో మీ ఏరియాలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ అస్సలు పట్టించుకోవట్లేదు. దాని మీద మీ స్పందన? ఇప్పుడు ప్రభుత్వము ఒక చట్టము అడ్వకేట్స్ గానీ, పోలీస్ గానీ అన్ని విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ శాఖ అయినా కూడా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే సమస్యలనేవి ఉండయి. ఓకే. ఇప్పుడు వారు డ్యూటీ చేయకపోతే మనం ఏం చేయలేం. మా దగ్గర తీసుకొస్తే మేము ప్రశ్నించి మేము ఏంటంటే మా యొక్క ప్రజాప్రతినిధి ఉన్నారు, వారికి ఈ విషయం తెలియజేస్తాం, కమిషనర్ పోతాం, మాకు ఏమైనా ఇస్తే మేము ఖచ్చితంగా ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం. ఓకే. ఎందుకు చెప్తా అంటే గతంలో భారతీయ జనతా పార్టీ లాటరీ సిస్టమ్ తీసేయాలని పోరాటం చేసింది. కాబట్టి లాటరీ సిస్టమ్ తీసేసింది. మన రాష్ట్రంలో లేదు, లాటరీ విధానం లేదు. దానికి కారణం బీజేపీ పార్టీ. ఓకే. అట్లా మా దగ్గరకు వస్తే మేము చేస్తాం. ఓకే.